అస్మద్గురుభ్యో నమః. మనము సంత్ కబీర్ వాణి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. జ్ఞానగంగా అనే సద్గ్రంథంలో పూర్ణ సంతే మనకు కబీర్ పరమేశ్వర్ యొక్క నిజ రూపాన్ని తెలుసుకునే, సత్యాన్ని తెలుసుకునే అన్వేషణలో భాగంగా మనకు సాధనలకు సంబంధించిన విషయాలను పూర్ణ సంతు మాత్రమే చెప్తారు. అవి 5 నామాల కంటే భిన్నంగా ఉంటాయని చెప్పారు. సంతో సతగురు మోహే భావై జో నైనన్ అలక్ లకావై ధోలత డిగై నా బోలత బిసరై సత ఉపదేశ దృఢావై అంక్ నా ముందై కాన నా హృదై నా అనహద్ ఉరజావై ప్రాణపుంజ క్రియాం ఓ సే న్యారా సహజ సమాధి బతావై. ఘటరామాయణం రచయిత ఆదరణీయ తులసీదాస్ సాహెబ్ గారు హాతురస్ వారు స్వయం అంటారు. ఘటరామాయణ ప్రథమ భాగము పేజీ 27లో పాంచో నామ కాలకే జానౌ తబదాని మను సంటా అనౌ సురతి నిరతలై లోక సిదాంయి అదినామ లే కాల గిరాంవు సతనామ లే జీవ ఉబారి అసచల జాంది ఊ పురుష దరబారి కబీర్ కోటి నామ సంసార్ మే ఇనసే ముక్తి నా హో సారనామా ముక్తి కా దాత वाको जाने ना कोये पूरा सद्गुरु सोये कहावै दोई अकर का भेद बतावै एक चुड़ावै एक लकावै तो प्राणी निज घर जावै. అలాగే గురునానక్ వారి వాణి యందు కూడా 3 నామముల ప్రమాణం కలదు. జై పండిత్ పడియా బినా దూజీ అకర దూవు నామా वर्णवत नानक एक लंग ये जेकर सच समावा वेद कतेब सिमरित सब सांसद यनपड़ी मुक्ति न होय एक अक्षर जो गुरुमुख जापै तिसखी निरमल होय అని గురునానక్ వారు కూడా చెప్పిన. ఇది కబీర్ గారు అనేక అవతారాలను తీసుకున్నారు కదా సంతు రూపంలో. ఆ సంతులు చెప్పిన భగవంతుని యొక్క అమృతవాణి. గురునానక్ జీ మహారాజ్ తన వాణి ద్వారా వెలుస్తున్నారు. ఏమంటే, పూర్ణ సద్గురు ఆయనే. ఎవరైతే 2 అక్షరాల జపం గురించి తెలిసిన వారో అందులో ఒకటి కాలు మరియు మాయా నుండి విడిపిస్తుంది, మరియు 2వది పరమాత్మను చూపిస్తుంది, 3వది ఒక అక్షరం కలది, అది పరమాత్మతో కలుపుతుంది. సంత్ గరీబ్ దాస్ జీ మహారాజ్ గారి అమృతవాణిలో శ్వాస యొక్క నామం ప్రమాణం. గరీబ్ స్వాం సా పారస భేద హమారా జో కే కోజే సో ఉతరే పారా స్వాం సా పారా అది నిశాని जो कोजे सोहो ये दरबानी स्वांसा ही में सार पद में स्वांसा सार दमदेही का खोज करो अवागमन निवार गरीब स्वांस सुरति के मध्य है न्यारा कदे नहीं होय सद्गुरु साक्षी बुतकु राको सुरति समोय गरीब 4 पदार्थ उरमे जोवै सुरति निरति मन पवन समोवै सुरति निरति मन पवन पदार्थ नाम करो इक्तर यार द्वादन अंदर समोय ले दिल अंदर दिदार कबीर कहता हूँ कही जात हूँ कहूँ बजा कर दोल स्वांसा जोब खाली जित है तिन लोक का मोल कबीर माला स्वांस उस्वांसा की फेरेंगे निज दास 84 भ्रमे नहीं कटैम कर्म ही पामसा. గురునానక్ దేవ్ గారి వాణి యందు ప్రమాణం. चहवू का संगा चहवू का मित जामई चारी हटावै नित मन पवन को राकई भंदा लहे त्रिकटि त्रिवेणी छंद अखंड मंडल में नुन्न समाना मन पवन सच खंड टिकाना. పూర్ణ సద్గురువు ఆయనే. ఎవరైతే 3 సార్లు నామమును ఇస్తారో మరియు శ్వాస యొక్క క్రియతో పాటు స్మరించి విధానం చెబుతారో అప్పుడు జీవుడు మోక్షం సంభవం అవుతుంది. ఎలా అయితే పరమాత్మ సత్యమో ఆ విధంగానే పరమాత్మ యొక్క సాక్షాత్కారం మరియు మోక్షాన్ని పొందు విధానం కూడా అది ఆనాటి మరియు సత్యము, అది ఎన్నటికీ మారదు. గరీబ్ దాస్ జీ మహారాజ్ తన వాణి యందు కూడా ఇలా అంటారు. భక్తి బిజ పలటై నహి యుగ జాహి అశంక
साई सिर पर राखियो 84 नहीं शंका गिसा आए एको देश से उतरे एको घटा समझो का मार्ग एक है मूर्ख बारह बाट कबीर भक्ति बिज पलटे नहीं అనపడై బహుజోల్ జై కంచన బిష్టావరే ఘటై నాతా కామోల్. చాలామంది మహాపురుషులకి సత్యనామం గురించి తెలియదు. వారు మనసుకి వచ్చిన నామాన్ని ఇస్తారు. దానివలన సుఖమైతే లభిస్తుంది, కానీ ముక్తి లభించదు. ఒకరు అంటారు తప్, హవనం, యజ్ఞం మొదలగునవి చెయ్యండి అని. మరియు కొంత మహాపురుషుల కనులు, చెవులు మరియు మూతిని మూసి లోపల నుండి ధ్యానం చేయండి అని చెబుతారు. అది వారి మనసుకు నచ్చిన సాధన యొక్క ప్రతీక. కానీ కబీర్ సాహెబ్, సంత్ గరీబ్దాస్ జీ మహారాజు, గురునానక్ దేవ్ గారు మొదలగు పరమ సంతులు అన్ని క్రియల్ని వద్దు అని కేవలం ఒక నామం యొక్క జపం చేయడానికి చెప్పినారు. ఒక నాస్త్రే దమస్ నామం కల భవిష్యవాణి చెప్పు వక్త ఉండేవాడు. అతడు సర్వ భవిష్యవాణులు సత్యమగుచున్నవి. సుమారు 400 సంవత్సరాల పూర్వం రాసినవి మరియు చెప్పబడినవి. ఆయన చెప్పినారు, 2006లో క్రీస్తు శకము 2006లో ఒక హిందూ సంతు ప్రకటితమవుతాడు. అనగా సంసారంలో అతడి చర్చయే జరుగుతుంది. ఈ సంతు ముస్లిం కాదు, క్రిస్టియన్ కాదు, అతడు కేవలం హిందూ అవుతాడు. అతడి ద్వారా చెప్పబడిన భక్తి మార్గం అన్నిటికంటే వేరుగా మరియు ప్రమాణాలపై ఆధారితమై ఉంటుంది. ఆయనని జ్ఞానంలో ఎవరూ పరాజితులు చేయలేరు. క్రీస్తు శకము 2006లో ఆ సంత్ యొక్క ఆయుష్ 50 నుండి 60 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. సంత్ రాంపాల్జీ మహారాజ్ గారి జననము 8 సెప్టెంబర్ 1951లో జరిగింది. జూలై 2006లో సంత్ గారి వయసు సరిగ్గా 55 సంవత్సరాలు అవుతుంది. ఇది భవిష్యవాణి ప్రకారం సరి అయినది. ఆ హిందూ సంత్ ద్వారా చెప్పబడిన జ్ఞానమును పూర్తి సంసారము స్వీకరిస్తుంది. ఆ హిందూ సంత్ యొక్క అధ్యక్షతలో సర్వ సంసారంలో భారతదేశ శాసనం ఉంటుంది. మరియు ఆ సంత్ యొక్క ఆజ్ఞతో అన్ని కార్యములు అవుతాయి. అతడి మహిమ ఆకాశం కంటే పైన ఉంటుంది. నై సత్రే దమస్ ద్వారా చెప్పబడిన సంకేతం సంత్ రాంపాల్జీ మహారాజ్ గారి. వారు 2006లో విఖ్యాతులైది. తెలియని వారు చెడుగా చిత్రీకరించి ప్రసిద్ధులుగా చేసినారు, కానీ సంతులో ఎలాంటి దోషం లేదు. ఈ లక్షణాలన్నీ తత్వదర్శి సంత్ రాంపాల్జీ మహారాజులో విద్యమానమై ఉన్నాయి. మనము చెప్పుకుంటున్న ఆ సంత్ రాంపాల్జీ ఈయన 2006లో ప్రకటితమవుతారు అని చెప్పారు కదండి. ఈ జ్ఞానదర్శి గ్రంథాన్ని, జ్ఞానగంగా అనే తత్వదర్శి గ్రంథాన్ని మనకు ప్రకటితం చేసిన వారు ఈ సంత్, పూర్ణ సంత్ కబీర్ శిష్యుల అవతారం. కబీర్ పరమేశ్వర్ గారి మరి యొక్క అవతారాంశమే ఈ రామ్ సంత్ పాల్ గారు. మరి యొక్క సంచికలో మరికొన్ని విశేషాలతో మేము ముందుకు వస్తాం. హరి ఓం తత్సత్.